చిక్కుడుకాయలు ఒక్కొక్క పాదు ఒక్కొక్క తీరులో కాస్తుందండి. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో ఉన్న చిక్కుడు పాదు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. ఒకటే ఒక పాదండి. ఆ పాటలో చివరికి మొలిచిందనమాట అది. సరేలేని వదిలేసా. లాస్ట్ ఇయర్ విత్తనం చూడండి ఎలా ఉన్నాయో. ఇలా చాలా ఈజీగా గుత్తుతో సహా కోసేయచ్చండి. గుత్తుకి కనీసం 6-7 కాయలకి తక్కువ కాకుండా ఉంటాయండి. అంతకంటే ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ మాత్రం ఉండవు. మొత్తం చెట్టు అంతా విరక్ కాసేస్తుందండి. మనం చూసుకునే లోపే కొన్ని కొన్ని ఎండిపోతూ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఏ వెరైటీ ఏంటి అన్నది పెద్ద వీడియో చేసినప్పుడు డీటెయిల్డ్గా వివరిస్తాను. ఇదిగోండి ఇటు పక్కన, అంటే అటు పక్కన మొన్న హార్వెస్ట్ చేసేసాను. ఇటు పక్కన చాలా కాయలు వస్తున్నాయండి. ఇదిగోండి గుత్తులు గుత్తులుగా మీకు కనిపిస్తున్నాయో లేదో. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలాగా మనకి కష్టపడ్డందుకండి సరైన దిగుబడి వచ్చినప్పుడే మనకు కూడా మరింతగా గార్డెన్ను పెంచుకోవాలనిపిస్తుంది కదండి. ఇవ్వండి కాయలు మొత్తం ఈ నిండిపోయింది ఈ బకెట్. ఆ రాధాగోపిల్ల మేత బకెట్ అనమాట. చక్కగా నిండిపోయింది చూసారా. అస్తమాటు మనం ఒకటేసారి హార్వెస్ట్ చేయకుండా మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు కొద్ది కొద్దిగా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ రుచి కూడా బాగుంటుంది కదండి. వంటింటి వ్యర్థాలనే మనం సేంద్రియ ఎరువుగా మార్చుకుని పంటలు పండించుకుంటే ఆ రుచే వేరు కదండి.